బ్రో 'అఖండ 2' మరి ఎలా అనిపించింది? అసలు ఒక్క క్షణం సినిమాకి వచ్చానా నేను జాతరకు వచ్చానా అని అంటుంది బ్రో. ఇది అసలు బాలకృష్ణ గారి సినిమానా లేకుంటే ఏదేమైనా దేవుడి యొక్క జాతరనా, శివుడి జాతరనా, శివ తాండవమా, శివుడు వచ్చి తాండవం ఆడుతున్నా అనే విధంగా ఫీల్ అయిపోయినా బ్రో నేను. అసలు ఒక్కొక్క సీన్ చూస్తుంటే రోమాలు నిక్కబుడుస్తున్నాయి. తమన్ గారి బీజిఎం కి, బాలకృష్ణ గారి ఆ ఒక్క యాక్టింగ్ కి మనం ఎవ్వరం కూడా అది ఊహకు అందనంతగా వెళ్ళిపోయింది బ్రో. అఖండానే హిమాలయాన్ని తాకిందంటే అఖండ అటు దాన్ని మించిపోయింది. ఇంటర్వెల్ సీన్ ఉంటది బ్రో, ఖచ్చితంగా చెప్తున్నా ఇది మీకు హైలైట్ ఫేవరెట్ సీన్ అయిపోతుంది. సినిమా ఒక హిందుత్వాన్ని రిఫ్లెక్ట్ చేస్తున్నారు అని అన్నారు కానీ హిందుత్వాన్ని రిఫ్లెక్ట్ చేయడం కాదు బ్రో. శివుడి యొక్క శివతాండవం రూపంలో ఒక మానవత్వాన్ని చూపించారు. మానవత్వమే మనకు ఉండాలా, ఎవరికి హాని చేయకూడదు, ఎవరికి ఎటువంటి హాని జరగకూడదు అని చెప్పేసి బోయపాటి గారు ఒక్కొక్క సీన్ ని తను ఎంత కష్టపడి రాశాడో, ఎంత ఆలోచించి రాశాడో, బాలయ్య బాబు కోసమే ఈ సినిమా రాసినట్టుగా అనిపించింది బ్రో. తమన్ గారు బీజిఎం అంటారా, ఇక తమన్ కి ఇదే లాస్ట్ సినిమా, చివరి సినిమా. ఇక ఈ సినిమా లేకపోతే నెక్స్ట్ ఛాన్స్ లేదు అంటే ఏ విధంగా కష్టపడతారు, అలా కొట్టిండు బ్రో బీజిఎం. అసలు బాలయ్య బాబు అడుగు పెట్టే దగ్గర నుంచి బాలయ్య బాబు డైలాగ్ విసిరేంత వరకు తమన్ గారి బీజిఎమే హైలైట్ బ్రో. ఆయన కొట్టిన ప్రతి ఒక్క బీజిఎం కానివ్వండి ఖచ్చితంగా మైండ్ లో మనకు ఫిక్స్ అయిపోతుంది. సినిమా చూసి బయటికి వెళ్తున్నాము అంటే బాలయ్య గారితో పాటు ఆ బాలయ్య గారి యొక్క బీజిఎం కూడా మనతో పాటు వస్తుంది బ్రో. మనకు పూనకాలు అంటే దేవుడి జాతర ఏ విధంగా సాగుతుంది, మనం ఆ టైంలో ఎలా ఫీల్ అవుతాం, దేవుడు వచ్చే టైంకి ఎంత ఎగబడతాం, ఎంత దానికోసం చూడాలని తాపత్రయపడతాం, అలా ఉంది థియేటర్ లోపల. అభిమానులు కొల్లలుగా కొట్టేస్తున్నారు. ఎవ్వరు సీట్లలో కూర్చొని చూడట్లేదు బ్రో సినిమా. బాలయ్య బాబు గారు ఒక్కొక్క డైలాగ్ విసురుతుంటే అందరు గాలిలో ఎగురుతున్నారు. అసలు బాలయ్య బాబు గారి సినిమా నేను ఫస్ట్ టైం బెనిఫిట్ షో చూస్తున్నా. ఇంత అద్భుతంగా అసలు ఇంత ఏమంటారు ఊహకు అందకుండా ఉంటది అనేది ఫస్ట్ టైం నేను లైవ్ లో ఇవాళ నేను ఎక్స్పీరియన్స్ చేసిన. అసలు మామూలు కాదు బ్రో, నిజంగా చెప్తున్నా. ఇది అఖండ సినిమానా అసలు నేను మాటలు కూడా రావట్లే, అంటే అంత ఫీల్ అయిపోయా నేను సినిమాని. అంత ఎక్కువ ఇంటర్వెల్ సీన్ కి నేను చాలా అసలు ఫ్యాన్ అయిపోయినా, ఫిదా అయిపోయినా. అసలు ఏ విధంగా చేశారో స్టోరీ లైన్ ని మాత్రం చాలా చక్కగా, అంటే ఒక మనిషికి ఒక క్యారెక్టర్ కి ఎంత న్యాయం చేయాలి అంత న్యాయం చేసిల్లు బ్రో. హీరోయిన్ దగ్గర నుంచి మొదలు పెడితే ఒక పాప వరకు కూడా ప్రతి ఒక్కరి క్యారెక్టర్ ని అంత అద్భుతంగా చూపించింది. పిచ్చెక్కిపోయింది అనుకోండి, నిజంగా చెప్తున్నా. పిచ్చెక్కిపోయి బ్రెయిన్ మనకు బ్లాస్ట్ అయిపోతుంది. ఇది బ్లాక్ బాస్టర్ కాదు బ్రో, హ్యాట్రిక్ మూవీ ఇది. పాన్ ఇండియా లెవెల్ బాలయ్య బాబు గారికి మంచి ది బెస్ట్ మూవీ అని చెప్పుకోవచ్చు మనం. ఇంటర్వెల్ లాగానే ఇంకా హైలైట్ సీన్స్ ఏమన్నా ఉన్నాయా మొత్తం త్రూఅవుట్ సినిమా? అసలు సినిమా ఏ టు జెడ్ హైలైట్ బ్రో. హీరోయిన్ యాక్టింగ్ కూడా నేను సంయుక్త మీనన్ గారు తన యొక్క సీన్ ఇంటర్వెల్ టైంలో ఒక సీన్ ఉంటది తనది. అరే ఈమె చూస్తే అంతే కొంచెం హారర్ మూవీ చూసాం మనం, తనది బబ్లీ మూవీ చూసాము, కానీ తన యాక్టింగ్ అక్కడ వచ్చేసరికి వేరే లెవెల్, మామూలుగా లేదు. ఒక ఫైట్ సీన్ ఉంటది, తను ఈమె హీరోయినా లేకుంటే ఒక ఫైటర్ అనే ఫీలింగ్ వచ్చింది. అంటే అంత బాగా తను యాక్ట్ చేయడం జరిగింది. సంయుక్త మీనన్ గాని కూడా అసలు తన యాక్టింగ్ కి ఫిదా అయిపోయినా నేను ఫస్ట్ టైం. పార్ట్ 1 ఒక చెప్పాను కదా బ్రో, హిమాలయ వరకు వెళితే ఇది హిమాలయాలు దాటిపోయింది. ఇంకా దీనికి ఆకాశానికి అందుకుంది సినిమా. ఖచ్చితంగా బాలయ్య బాబు గారికి ఇది నెంబర్ 1 మూవీ ఇది. ఖచ్చితంగా ఖచ్చితంగా తీస్తుంది. బాలయ్య బాబు గారికి ఇది హైలైట్ సినిమా అవుతుంది. అసలు మనము చెప్పలేము, ఊహ కూడా అందనంతగా ఉంది. ఇంటర్వెల్ సీన్ కి బ్రో అసలు ఒక్కొక్క సీన్ కోసం అసలు ఒక్క సినిమా 4 సార్లు చూస్తారు, ఇదే సినిమా 4 సార్లు చూస్తారు. అంత బాగుంది. అసలు రోమాలు నిక్కబొడిచి ఒక్కొక్కరు ఎట్లా అంటే సీట్లలో కూర్చుంటలేరు బ్రో, సీట్లలో కూర్చోకుండా ఎగురుతున్నారు. అసలు నేను ఫస్ట్ టైం లైవ్ ఎక్స్పీరియన్స్ చేయడం నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. ఓకే, థ్యాంక్ బాలయ్య బాబు లేరు కదా, అవును. లవ్ స్టోరీ కూడా సక్సెస్ అయ్యాడు కదా, కాబట్టి అలా ఎక్కువ థింక్ చేయకూడదు. కాబట్టి బాలయ్య బాబు గారిని ఓన్ చేసుకొని ఒక శివ తాండవం చూపిస్తున్నాడు. ఇప్పుడు శివ తాండవం చూపించడం అంటే నాట్ ఈజీ. అది ఒక్క బాలయ్య బాబు గారికే సొంతం, బాలయ్య బాబు గారే చేయగలుగుతారు. కాబట్టి ఆ క్యారెక్టర్ గారికి ఒక బాలయ్య బాబు గారే కరెక్ట్ సెట్ అవుతారు. సో బోయపాటి గారు చూజ్ చేసుకున్నాడు అంతే. ఓకే అండి, ఓకే, థ్యాంక్ యూ అండి, లవ్ యూ. ఎలా అనిపించింది అఖండ 2? 100% అల్టిమేట్ యూనివర్సల్ మూవీ. మా బోయపాటి గారు మళ్ళీ కొట్టారు. అండ్ అందులో ఆది పినిశెట్టి గారి క్యారెక్టర్ అయితే మాత్రం అల్టిమేట్ ఉంది. కరెక్ట్ క్యారెక్టరైజేషన్ చేశారు. ఎందుకంటే బోయపాటి గారు ఏంటంటే ఒక బాలయ్య బాబు గారికి వీరాభిమాని కాదు, ఆయన ఓన్ చేసుకున్నాడు కాబట్టి ఇంత మంచి సీన్ తీయగలిగాడు. ఒక శివభక్తుడు తాండవం చేస్తే ఎలా ఉంటుందో అఖండ 1లో అఖండ 2లో చూపించాడు. శివభక్తుడు అంటే ప్రతి ఒక్కరి మంచి కోరుకునే వ్యక్తి. ఎక్కడ
అన్యాయం జరిగితే అక్కడ వెలుస్తాడు శివుడు. ఏ రూపంలో వెలుస్తాడో తెలీదు, కానీ ఏదో ఒక రూపంలో శివుడు వెలుస్తాడు. ఆ రూపమే మా బాలయ్య. ఆ రూపాన్ని క్రియేట్ చేసింది మా బోయపాటి సీను గారు. కాబట్టి ఈ సినిమాని ప్రతి ఒక్కరు ఫ్యామిలీ పరంగా, ఫ్యామిలీ రావాలి, ఫ్యామిలీ ఓన్ చేసుకోవాలి, ఫ్యామిలీ ఆడియన్స్ చూడాల్సిన సినిమా ఇది. ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా ఇది. ఎందుకంటే బాలయ్య బాబు విశ్వరూపం చూశారు. ఒక పొలిటీషియన్ గా, ఒక సినిమా పర్సన్ గా, ఒక సినిమా హీరోగా మనందరినీ ఇప్పటికీ ఎంటర్టైన్ చేస్తున్నాడంటే బాలయ్య బాబు గారు ఇస్ నాట్ ఏ ఆర్డినరీ పర్సన్, ఇట్ ఇస్ ఎక్స్ట్రాడినరీ పర్సన్. ఈజ్ నాట్ పాన్ ఇండియా, ఈజ్ పాన్ వరల్డ్, ఈజ్ యూనివర్సల్ పర్సన్ ఈజ్ బాలయ్య బాబు గారు. అండ్ ఇలాంటి సినిమా తీసినందుకు బోయపాటి గారికి చాలా సంతోషంగా కృతజ్ఞతలు చెప్తున్నాం. యాజ్ ఎ ఫ్యాన్స్ తరఫు నేను సినిమా యాక్టర్ రవితేజను మాట్లాడుతున్నాను. చాలా సంతోషంగా చెప్తున్నాను. సినిమా మాత్రం అల్టిమేట్ అండి. అండ్ ఆది పినిశెట్టి గారి యాక్టింగ్ సూపర్. అండ్ బాలయ్య బాబు గారి యాక్టింగ్ గురించి చెప్పకూడదు, చెప్పేంత అనుభవం కూడా నాకు లేదు. ఆ బాలయ్య బాబు గురించి ఎంత చెప్పినా తక్కువే. ఏం చేశారండి, ఒక గుమ్మడికాయకి ఇలా తిప్పుతుంటే మనకి వచ్చే కమెంట్స్ ని కూడా పట్టించుకోవాల్సిన అవసరం. ఎందుకంటే దిష్టి కాదండి, దిష్టి కాదు అది. శివుడి జోలికి వస్తే తప్పు చేసిన వ్యక్తికి ఎలాంటి శిక్ష పడుతుందో, అంటే నాట్ ఓన్లీ శివుడు, బాలయ్య బాబు గారి, బోయపాటి మోటివ్ ఏంటంటే తప్పు చేసిన వ్యక్తికి ఎలా శిక్ష పడుతుందో అలా చూపించాడు. అది దాన్ని ట్రోల్ చేయకూడదు, ట్రోల్ చేసే అంత తప్పు అంత లేదు. కానీ బాలయ్య బాబు గారి యాక్టింగ్ మాత్రం అల్టిమేట్ అండి. మీరు చెప్తున్నాను, ఫ్యామిలీ పరంగా మొత్తం వచ్చి చూడాల్సిన, సకుటుంబ సపరివారంగా వచ్చి చూడాల్సిన సినిమా ఇది. అందరు రండి, వచ్చి చూడండి. బాలయ్య బాబు గారి యాక్టింగ్ మాత్రం అల్టిమేట్. చింపేశారు. తమన్ మ్యూజిక్ ఏంటంటే మ్యూజిక్ బాక్స్ కూడా పగిలిపోయేలా ఉన్నాయి. పొద్దున్న రికార్డులు బద్దలవ్వకపోతే చూసుకోండి. జై బాలయ్య. రివర్స్ తిప్పి సూపర్ అన్న, ఎక్సలెంట్. వేరే లెవెల్. సూపర్ కొట్టాలంటే జై బాలయ్య. బాలయ్య బాబు నిజంగా తాండవం చేశాడు ఈ రోజు. సినిమా బీజిఎం గానీ, డైరెక్షన్ గానీ చాలా బాగుందండి. సినిమా హిందూ మతం ఎలా ఉండాలి, మన సనాతన ధర్మం ఏంటి, మనకు ఏదైనా వచ్చినా ఎలా ఉంటుంది ధర్మంలో, ప్రతిదీ క్లియర్ గా చూపించారు. సూపర్ సార్, తాండవం చేశారు నిజంగా ఆయన. సూపర్, ఎక్కడ బోర్ కొట్టలేదు. ఓన్లీ జై బాలయ్య అంతే. జై బాలయ్య. యాక్షన్ సీన్స్ మాత్రం సూపర్ ఉన్నాయి. చాలా బాగుంది. ఇంటర్వెల్ తర్వాత సినిమా సూపర్ గా ఉంది. సినిమా 100 days ఫిక్స్. సూపర్ అంటే సూపర్. తాండవం, శివతాండవమే. బాగుంది. దత్తరిగిపోయింది. వారం రోజులు ఎంజాయ్ చేయొచ్చు బ్రో. చాలా బాగుంది. ఒక మాట చెప్పండి. బాగుంది. న్యూటన్ లేడు, ఐన్స్టీన్ లేడు, ఓన్లీ బోయపాటి మాస్. సినిమా మాత్రం చలికాలం కాబట్టి బట్టలు ఉన్నాయి కానీ లేకపోతే చింపుకొని వచ్చాను బయటికి. అంత మాస్ మూవీ. ఒక స్టోరీ కోసం, దేనికోసం వెళ్ళకండి. బాలయ్య బాబు సినిమా మీద ఉంటే చాలు, అరుపులు అరిపించడానికే ఉన్నారు. సీట్ లో ఒక్కరు కూర్చున్నా నేను టికెట్ డబ్బులు ఇస్తా వాళ్ళకి. ఇంటర్వెల్ కానీ, ప్రీ క్లైమాక్స్ కానీ ఏదైనా బోయపాటి బాలయ్య బాబు గారి మాస్ అంటే అఖండ బోయపాటి గారు.